మన లీగ్ క్లబ్ ప్రతి ఏడాది ఓ గొప్ప వ్యక్తిని ఎన్నుకోవడం సహజం. అలా మనం ఈ ఏడాది ఎన్నుకున్న వారు ఓ గొప్పవారే. ఆయన చేసిన గొప్ప పనులు మనందరికీ తెలిసినవే. ఇంకా చెప్పాలంటే ఏంటి దాస్? బషీర్ కెమెరా బాత్రూమ్ లో ఫిక్స్ చేస్తుంది. రికార్డింగ్ సెటప్ ఎక్కడుందో కనుక్కున్నావా? ఇక్కడెక్కడా లేదు. ఇంకా ఒక్క నిమిషం. చేయడంలో ఆయనకు ఆయనే సాటి. కళ్యాణ మండపాలు కట్టించారు. పేద ప్రజలు బాస్, బీదవాళ్ళకి చదువు కెమెరా ఫిక్స్ చేశారా? రికార్డింగ్ కరెక్ట్ గా అవుతోందా? అది తెలుసుకోవడానికి ఫోన్ చేశాను. అది తెలుసుకోవడానికి ఇదే టైము. అది కాదు బాస్, గర్వపడాలి. నేను సింగపూర్ వెళుతున్నాను. ఇలాంటి వాళ్ళు ఏదైనా ప్రాబ్లం ఉంటే సరిచేసిద్దామని. నేను ఫిక్స్ చేసి సెట్ చేసేసాను. నువ్వు సింగపూర్ నుంచి వచ్చేటప్పుడు మన ఇండియన్ ఏదైనా ఉంటే మంచి డివిడి చూసి తీసుకుంటా. ఓకే బాస్. మహామనిషిని మన క్లబ్ ద్వారా దాస్, సన్మానించి చెప్పు. మనం రికార్డింగ్ సెటప్ ఎక్కడ పెట్టాడో చెక్ చేయి. ఇంట్లో ఎవరు లేరుగా? లేరు. అయినా జాగ్రత్తగా ఉండు. వాడు ఆ రికార్డింగ్ సెటప్ తో ఏం చేస్తాడో మనకు తెలియాలి. దానికి తగ్గట్టు మన కెమెరా ఫిక్స్ చేయి. ఓకే బషీర్. మన లీగ్ క్లబ్ ప్రతి సంవత్సరం గొప్ప వ్యక్తిని ఎన్నుకుని ఉత్తమ వ్యక్తిగా ఎంపిక చేయడం మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం గాను మన లీగ్ క్లబ్ తరఫున ఉత్తమ వ్యక్తిగా ఎంపికైన వారు శ్రీ రవీంద్ర. థ్యాంక్ యూ. సాధారణంగా బిరుదు ప్రదానం ఏ విఐపితో చేయిస్తారు. కానీ మన క్లబ్ ఓ కొత్త విధానాన్నే అవలంబిస్తుంది. బిరుదు పొందే వారి విజయానికి మూల కారణమైన వారి చేతే బిరుదు ప్రదానం చేయిస్తున్నాం. శ్రీ రవీంద్ర గారికి బిరుదు ప్రదానం చేయమని ఆయన విజయానికి కారకురాలైన శ్రీమతి సుధా రవీంద్ర గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పై చదువుల కోసం పట్నం వెళుతున్నావు. అక్కడ మనుషులు మనలా ఉండరు. నువ్వు వెళుతున్నది బాగా చదువుకోవడానికి. నువ్వు బాగా చదువుకొని మనకి మన గ్రామానికి మంచి పేరు కావాలి. నీకు చదువు ముఖ్యం, అది గుర్తుంచుకో. అవినాష్, నీకు కావలసిన సదుపాయాలన్నీ నా ఫ్రెండ్ సుధ చేస్తుంది. నువ్వు ధైర్యంగా వెళ్ళరా, ఇంకేం ఆలోచించుకో.
చెప్తావా లేదక్క. నా గురించే చెప్తావా అక్క నేను చెప్పలేదక్క. ఆ? నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారా ఆ? నిజమక్క, నన్ను నమ్మక్క. నేను చదివి తీరాలక్క, అందుకే ఇవన్నీ సహిస్తున్నాను. నీ విషయం నేను ఎప్పటికీ బయటికి చెప్పనక్క. ప్రామిస్ అక్క, నన్ను నమ్మక్క. వద్దు వద్దు వదులు వద్దు వదులు. సుధా ఆ, వస్తున్నా. ఆ, తిరిగి ఎప్పుడొస్తారు? విజయవాడలో రేపు మీటింగ్, తర్వాత అక్కడి నుంచి కోయంబత్తూరు, ఊటీలో చిన్న పని. ఐ విల్ బి హియర్ బై డే ఆఫ్టర్ టుమారో. నువ్వెక్కడికి? క్లబ్కేనా? ఆ, అవునండి, మ్మ్. మా క్లబ్ సెక్రటరీ వనజది మ్యారేజ్ డే మ్మ్. పార్టీ ఇస్తోంది, అందుకని. ఓకే, టేక్ కేర్. అయ్యగారు తీసుకోండి. ఎలక్ట్రాల్. ఓకే, నేను వస్తాను. జాగ్రత్త. ఆ, ఏదైనా అర్జెంట్ అయితే ఫోన్ చేయి, సరేనా? ఓకే, ఓకే. వస్తాను. సుధా, ఒక్కదానే ఉంటున్నావు, జాగ్రత్త. మరి బయటకు వెళ్తే తాళాలు వేసిన వెళ్ళు. ఓకే, వస్తాను. హలో. ఇప్పుడే ఆయన ఊరికి వెళ్ళారు. నువ్వు వస్తావా లేక నన్నే రమ్మంటావా? హలో, ఏంటి? అవునా, సరే, నేను చూసుకుంటా. ఏమంటున్నారు మీ శ్రీవారు? ఏయ్ ఏయ్, నిన్నే అడిగేది. మాట్లాడవేంటి? మాట్లాడవే. ఏముంది, పాత పాటే. లక్నో వెళ్ళి సెటిల్ అవ్వాలట. అక్కడికి నేను రాలేను, నీ భయమా? లక్నో ఏమిటి, లండన్ వెళ్ళినా సరే అక్కడికి వచ్చి నీ ఒళ్ళో వాలిపోతాను. వీలైతే ట్రాన్స్ఫర్, లేదంటే రిజర్వేషన్. దట్స్ ఆల్. అయినా
కనపట్లేదే. ఇటుపోయాడు గురు. తెలియట్లేదే. ఎటో పారిపోయి ఉంటాడు. ఎక్కడికి వెళ్ళడం? ఇక్కడే ఉంటాడు.